ఏంటంటే ఇప్పుడు ప్రొటెస్ట్ జరుగుతుంది. వేరే దేశాలకు వెళ్ళిన మన తెలుగు వాళ్ళో, లేకపోతే ఇండియన్స్ అనుకుందాం. మన ఇండియన్స్‌ని అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో, కెనడాలో మాకు ఇండియన్స్ వద్దు పంపించేయండి. అదే వలసదారులు వద్దనేది పాయింట్. అందులో ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువ మంది సెటిల్ అయ్యారనే హ్మ్. పాయింట్‌లో వీళ్ళ ప్రాబల్యం పెరిగిపోతుంది. మాది తగ్గిపోతుంది. వీళ్ళొద్దు పంపించేయండి అని హ్మ్. వేలల్లో హ్మ్. కొంతమంది లక్షల్లో కూడా అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలీదు గానీ వేలల్లో అవును. మాత్రం రోడ్ల మీదకొచ్చి నిరసనలు, హ్మ్. గొడవలు, హంగామా జరుగుతుంది. హ్మ్. నిజంగా మన తెలుగు వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితులు ఉంటాయా? ఉండవు. ఉండవమ్మా. 8 నెలల తర్వాత మళ్ళీ ఇండియన్స్ ఎక్కువ వెళ్తారక్కడికి. ఇంకా వెళ్తారా? వెళ్తారు. ఓకే. ఎందుకు అంటే ట్రంప్ యొక్క విధానాల వల్ల ఈ దరిద్రం, ఈ గొడవలు, ఈ తలకాయ నొప్పులు, ఈ గొ ఈ దొమ్మీలు ఇవన్నీ కేవలం అతని పిచ్చి పరిపాలన వల్ల జరుగుతోంది తప్ప వేరే ఏమీ లేదు. ఇంకొక 8 నెలలు ఇష్టం ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ ట్రంప్ వెధవతో కాపురం చేయాల్సిందే. 8 నెలల తర్వాత మాత్రం స్లోగా తిరిగి భారతీయుల యొక్క ప్రభావం ఏమిటి అనేది అందరూ చూస్తారు. అమ్మ ఇండియన్స్ వర్క్ చేస్తేనే అమెరికన్స్ నిలబడుతున్నారు. అవును. ఆ ఇది విషయాన్ని వాస్తవం.